శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో భగవాన్ దాసుపేట గ్రామంలో విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో భగవాన్ దాసుపేట గ్రామంలో విద్యార్థులు రోడ్డుపై ధర్నా. మా బడి మాకు కావాలి, లేకుంటే న్యాయ పోరాటానికి సిద్ధమంటున్న పిల్లల తల్లిదండ్రులు. భగవాన్ దాసుపేట గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ 38 మంది విద్యార్థులు జాతీయ రహదారిపై ధర్నా. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు 2వ తరగతికి పరిమితం చేసిన విద్యాశాఖ ఉన్నతాధికారులు. 35 ఏళ్ల నుంచి ఉన్న పాఠశాలలు ఎలా తీసేస్తారు అంటూ తల్లిదండ్రుల ప్రశ్న. మా స్కూల్ మాకు కావాలనే నినాదాలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి మా గ్రామానికి స్కూల్ కేటాయించాలని పేరెంట్స్ డిమాండ్. మా జిల్లా శ్రీకాకుళం జిల్లా, మా మండలం పొందూరు మండలం, మా పంచాయతీ రైతువాడ పంచాయతీ. మా పిల్లలు మా బడిలో ఉండాలి. మా పిల్లలు ఎదుటూరు వెళ్ళకూడదు. ఈ చిన్న పిల్లలు ఎక్కడికైనా వెళ్తారు. మేము అదే మళ్ళీ కోరుతాను, మీరేం చేస్తారో మా బడి మాకు కావాలి. మేము ఎదుటూరు పిల్లలు మటుకు మేము తోలము. మీకు అందరికీ అడుగుతాను. నా పేరు కోంట్ల వచ్చినాం. మాది భగందేశపేట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. మా పంచాయతీ నందివాడ. మా పిల్లలు 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి పిల్లలు తీసేస్తాను బండి నుంచి. మాకే కావాలి. మేమని పోరాటం పడతాను. మా పిల్లలు 3 కిలోమీటర్ల దూరం ఈ బస్ స్టాపింగ్ మీద మా పిల్లలు మేము తోలగా జడుపుతాను. 5వ రోడ్డు వచ్చేసింది. మా పిల్లల్ని మా హై స్కూల్ మాకే ఉంచాలని మేము పోరాటం ఆడతాము. నా పేరు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం. 3-4-5 అయ్యింది. ఈ పిల్లలు హైవే ఎక్కి రవాణా చేయలేరు కాబట్టి రవాణా మీద వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు స్కూల్ కావాలని ధర్నా చేస్తున్నాం. ఉన్నత పాఠశాలలోని అందరూ ఇచ్చేయాలని కోరుతున్నాం. గ్రామంలో 1 నుంచి 5 వరకు స్కూల్ ఇప్పటివరకు ఉండేది. మొన్న ఒక స్కూల్ టీచర్ వచ్చి 3 నుంచి 5 క్లాస్ వరకు టీసీలు ఇచ్చేసారు. వాళ్ళకి నరసాపురంలో స్కూల్ మెట్ చేస్తారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందువలన మాకు 1 నుంచి 5 వరకు స్కూల్ ఉండాలని మా డిమాండ్. రెండోది ఏంటంటే, ఇక్కడ నుంచి స్కూల్ పిల్లల్ని నరసాపురం పంపించాలంటే ఇది ఒక వెహికల్స్ ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ఏరియా, రోడ్డు పెద్దగా ఉంటుంది. మళ్ళీ మా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కసరాసు, బ్రిక్స్ ఎక్కువ హెవీ వెహికల్స్ వస్తాయి కాబట్టి పిల్లలకి ట్రాన్స్పోర్ట్ ఈజీ, కొంచెం ట్రావెలింగ్ కష్టంగా ఉంటుంది. ప్లస్ వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ పెద్దగా ఉండదు కనుక వాళ్ళు అక్కడ స్కూల్లో జాయిన్ చేసిన వేరే స్కూల్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా వాళ్ళు ఫేస్ చేయలేరు కాబట్టి అక్కడ చిన్నపిల్లలు ఇబ్బంది పడతారని అక్కడ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ స్కూల్ నరసాపురంలో మెర్జ్ చేయవలసి వస్తే వాళ్ళు మేము నరసాపురం పంపించము, లేదా మేము ఏదైనా కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటాం. కానీ అక్కడికి స్కూల్ మేము పని మానుకొని ఒక స్కూల్ పిల్లల్ని మేము దిగబెట్టి అంతటా మాకు రోజు స్కూల్ ఒక వ్యక్తి ఒక స్కూల్ సగటు స్కూల్ మేము లాస్ అయిపోతాం కనుక మేము కాన్వెంట్లో అయినా జాయిన్ చేసుకుని రోజు మా పని మేము పోతామని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కనుక గవర్నమెంట్ ఈ విషయాన్ని కొంచెం పరిశీలించి, కాబట్టి ఇది గవర్నమెంట్ స్ట్రెంత్, స్కూల్ స్ట్రెంత్ని తగ్గించే అవకాశం అవుతుంది తప్పించి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఒక స్ట్రెంత్ పెంచే అవకాశం అవ్వదు. కనుక దీన్ని ఆపితే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఒక స్ట్రెంత్ పెరుగుతుంది, లేదా కార్పొరేట్ స్కూల్ స్ట్రెంత్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక దీన్ని గవర్నమెంట్ కొంచెం పరిశీలించవలసిందిగా కోరుతున్నాము. జిల్లా పొందూరు మండలం భగవాన్ దాసుపేట గ్రామం. మా స్కూల్ ఇక్కడ 5th క్లాస్ దాకా ఉండేది. ఇప్పుడు నర్సాపురం వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి వెళ్ళలేము, అందుకే మేము వెళ్ళము అక్కడికి. మా స్కూల్ మాకు ఇక్కడ మా బడి మాకు కావాలి. పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. మా స్కూల్ని నర్సాపురంలో కలిపేస్తున్నారు. మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మేము అక్కడికి వెళ్ళలేము. మా స్కూల్ ఇక్కడే ఉంచేయాలి. మేము ఇక్కడ ఉంచేదాకా మా ధర్నా పోరాటం చేస్తాం. మీ స్కూల్కి మేము రాము. మా స్కూల్ మాకు కావాలి. ఏ ఊరు? ఏమి ఇక్కడ ధర్నా చేస్తున్నాం? చెప్ప